పశ్చిమ గోదావరి జిల్లా పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా ఆకివీడులోని అన్వర్ మసీదులో చేపల వ్యాపారి షేక్ షుబానీ ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో వైఎస్ఆర్సీపీ ఉండి నియోజకవర్గ ఇన్ఛార్జ్ పివిఎల్ నరసింహరాజు గారు పాల్గొన్నారు. స్వయంగా భోజనాలు వడ్డించారు. ఇఫ్తార్ విందులో పాల్గొనడం సంతోషంగా ఉందని, అందరూ ఐకమత్యంగా సోదరభావంతో మెలగాలని సూచించారు. పండుగ ఉత్సాహంగా ఆనందంగా జరుపుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ ఆకివీడు మండల అధ్యక్షులు నంద్యాల లక్ష్మీ సీతారామయ్య, పట్టణ అధ్యక్షులు అంబటి రమేష్, గుండా సుందరరామ నాయుడు, కోయ దొరబాబు, కౌన్సిలర్లు పుప్పాల పండు, పడాల శ్రీనివాసరెడ్డి, మహమ్మద్ అలీ మరియు ఎండి మదనీ, ఎండి సుఫీ, ఎండి మస్తాన్ వలీ, ఎండి బాషిత్, ఎండి రషీద్ మోతే, అన్వర్ కమిటీ పెద్దలు, బిస్మిల్లా వెల్ఫేర్ కమిటీ సభ్యులు, నూర్ బాషా దూదేకుల వెల్ఫేర్ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. రంజాన్ సందర్భంగా ఆకివీడు మరి షుబానీ గారు, అలాగే మాకు పెద్దలు మదనీ గారు, మస్తాన్ గారు, అలాగే మిగతా ముస్లిం సోదరులందరూ కూడా ఈ ఇఫ్తార్ విందుకి మమ్మల్ని ఆహ్వానించినందుకు వారందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఈరోజు ఈ అన్వరి మసీదులో ఈ ఇఫ్తార్ విందు కార్యక్రమానికి మమ్మల్ని ఆహ్వానించడం, ప్రతి సంవత్సరం కూడా వీరి ఆహ్వానం మీదకి ఇక్కడికి రావటం, వారితో పాటు వారి పండుగలో మేము కూడా పాలు పంచుకుంటాం జరుగుతూ ఉంది. ఈ సంవత్సరం కూడా మరి పెద్దలందరూ ఆహ్వానం మీదకి ఇక్కడ రావటం జరిగింది. చాలా సంతోషం. మరి అల్లా యొక్క అనుగ్రహం వారికి మాకు కూడా ఉండాలని, అందరం కూడా ఐకమత్యంగా మన ఈ పండుగలన్నీ కూడా జరుపుకుంటున్నందుకు చాలా సంతోషంగా ఉంది. మీ పండుగలకు కూడా మమ్మల్ని ఆహ్వానించినట్టు, అలాగే మా పండుగలు కూడా మీరు కూడా పాల్గొంటున్నందుకు కూడా ముస్లిం సోదరులందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు చేసుకుంటున్నాం. మన విశ్వాసాలు వేరైనా మనందరం కూడా అన్నదమ్ముల్లాగా కలిసి ఉంటున్నాం. చాలా సంతోషం. ఎక్కడ కూడా విభేదాలు లేకుండా అందరం కూడా పండుగలు ఎంతో ఉత్సాహంగా ఆనందంగా ఈ కార్యక్రమాన్ని అనేది జరుపుకుంటున్నాం. అలాగే ఈ కార్యక్రమానికి ఈరోజు ఇచ్చేసిన ముస్లిం సోదరులందరికీ కూడా, అలాగే మిగతా ఎవరైతే అభిమానులందరూ కూడా ఇవాళ ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారో వాళ్ళందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. గౌరవనీయులు పెద్దలైన వైఎస్ఆర్సీపీ కన్వీనర్ గారైన పివిఎల్ నరసింహరాజు గారికి, అట్లాగే పాత్రికా సోదరులకు, అట్లాగే మన వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు సోదరులందరికీ, అట్లాగే ఈ మసీదు నుండి, అన్వరి మసీదు నుండి విచ్చేసిన ముసల్లీలు అంటే ఇక్కడ ప్రార్థన చేసే వాళ్ళందరికీ, పిల్లలకు అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఈ మసీదుకి మొదటిసారిగా మాకు అక్కడ మోటార్ సైకిళ్ళు పెట్టుకోవడానికి అవకాశం లేకపోతే మొదటిసారిగా మాకు హెల్ప్ చేసిన వ్యక్తి అంటూ ఎవరైనా ఉన్నారంటే పార్టీలతో నిమిత్తం లేకుండా పివిఎల్ నరసింహరాజు గారు ఇది మాకు కట్టించి ఇచ్చారు. అప్పుడు కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చినాయి. నేను ఫోన్ చేసిన వెంటనే ఆయన స్పందించి, మదనీ గారు అతను ఎవరు అడ్డం పెడుతున్నాడో ఆ అడ్డం పెట్టి అతనికి ఫోన్ ఇవ్వమన్నారు. నేను ఫోన్ ఇచ్చాను. చెప్పారు, ఎందుకయ్యా ముస్లిమ్స్ వాళ్ళందరూ ఏదో స్వాధీనం చేసుకోవడానికిను ఆ భూ ఆక్రమణ కోసం వాళ్ళు అడగలేదు, మోటార్ సైకిళ్ళు స్టాండ్ కోసం అడుగుతున్నారు, తప్పు లేదు, ఎన్నో ఉన్నాయి ఊళ్ళో ఆక్రమణలు, వాటికి ఇది చేయకుండా ఈ చిన్న విషయానికి నువ్వు పట్టించుకుంటావని చెప్పి ఆయన కేకలేసి ఆ రోజున అక్కడ ఆపడం జరిగింది. ఆ రకంగా మనకి మోటార్ సైకిల్ స్టాండ్ వచ్చిందని చెప్పి ముందుగా ఆయనకి హృదయపూర్వక నమస్కారాలు అన్వరి మసీద్ తరఫున తెలియజేసుకుంటూ, రాజకీయం అన్నది కరెక్ట్ పద్ధతిలో జరిగి ఉంటే మన ప్రజలు మాత్రం వైఎస్ఆర్సీపీకి అన్యాయం చేయలేదు. అన్యాయం జరిగేలాగా గవర్నమెంట్ తరఫున ఆ పురమాయింపులు జరిగినాయి కాబట్టి అలాంటి పరిస్థితి నుంచి బయటకు వచ్చి స్వచ్ఛమైన ఎన్నికలు జరిపించే విధానం మన ఈ వ్యవస్థకి రావాలని చెప్పి ఎన్నికల సంఘం దాని గురించి ఆలోచించి ముందుగా ఆ పద్ధతులు మార్చాలని చెప్పి, ఎందుకంటే ఎవరికి కూడా దీనివల్ల నష్టం జరగకూడదు. నష్టం జరగకుండా కరెక్ట్ పద్ధతిలో జరిగిన రోజున తప్పకుండా సరైన వ్యక్తిని మన ప్రజలు ఎన్నుకుంటారని చెప్పి తెలియజేసుకుంటూ, ఇంకా మీ అందరికీ కూడా ఇక్కడికి ఇఫ్తార్ విందులో మన షేక్ షుబానీ గారు ఇచ్చే ఈ కార్యక్రమంలో మీరందరూ పాల్గొన్నందుకు మీ అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఆరోగ్యం బాగలేనప్పటికీ చాలామంది అనుకోవచ్చు పార్టీ పరంగా నన్ను మర్చిపోయారు, కేకేయట్లేదు, పిలవట్లేదు, పిలవమని చెప్తూ మీరు అరగంట మాడితే నేను నాన్ స్టాప్ పదం మార్చకుండా 3 గంటలు చెప్తారని చెప్పి
ఈ సందర్భంగా మరొకసారి తెలియజేసుకుంటూ, మేము ముసలివాళ్ళం కాదు, మేమే యూత్ అని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ నా మాటను ముగిస్తున్నాను.